నాంపల్లి అర్బన్ హెల్త్ సెంటర్లో కలకలం రేగింది. వైద్యం వికటించి 15 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. ఒక చిన్నారి చనిపోవడం జరిగింది. 14 మంది తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ఆసుపత్రి సిబ్బంది చిన్నారులను నాంపల్లి నుంచి నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు. చిన్నారుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో కుటుంబ సభ్యులు ఆందోళన పడుతున్నారు. నొప్పికి ఇవ్వాల్సిన టాబ్లెట్లు కాకుండా వేరే మందులు ఇవ్వడంతోనే చిన్నారులు అస్వస్థతకు గురైనట్లుగా సమాచారం. భవిష్యత్తులో ఎలాంటి జబ్బులు రాకుండా చిన్నపిల్లలకు వేసే వ్యాక్సిన్ వాళ్ళ పాలిట శాపమైంది. మనం చూస్తున్నాం ప్రతి బుధవారం రోజు ప్రభుత్వ ఆసుపత్రిలో వేసేటటువంటి వ్యాక్సిన్ వల్ల వికటించి దాదాపు 16 మందికి పైగా చిన్నపిల్లలు అస్వస్థతకు గురవడం జరిగింది. నాంపల్లిలోని అర్బన్ హెల్త్ సెంటర్లో ఇచ్చినటువంటి వ్యాక్సిన్ తర్వాత ఇచ్చేటటువంటి డైక్లోఫినాకిల్ అనే ఒక టాబ్లెటా లేకుంటే ఆ ఇచ్చిన వ్యాక్సిన్ వికటించిందో తెలియదు. కానీ దాదాపు 16 మంది పిల్లలు ఈరోజు చిన్నపిల్లలు 6 నెలల లోపల ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా అస్వస్థతకు గురయ్యారు. వారందరినీ కూడా నీలోఫర్ ఆసుపత్రిలో ఉన్నటువంటి ఇంటెన్సివ్ కేర్ బ్లాక్లో చికిత్స పొందుతున్నారు. మనం చూస్తున్నాం ఒక్కసారిగా 15 మందికి పైగా పిల్లలు ఇక్కడికి రావడం, చిన్నపిల్లలు అస్వస్థతకు గురవడంతో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రి వద్ద మనం చూస్తున్నాం పోలీసులు భారీగా మోహరించడం జరిగింది. చిన్నపిల్లలకు ఎలా ఉంది ఆరోగ్యం అనే విషయం ఇప్పటి వరకు ఎవరికి తెలియట్లేదు. అయితే దాంట్లో ఒక 3 చిన్నపిల్లలకు కొంత ఇబ్బందిగా ఉంది. వారందరి ఆరోగ్య పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉందని చెప్పి కూడా ఆసుపత్రి వర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుతానికి మాత్రం 16 మందికి చికిత్స కొనసాగిస్తున్నాం. వాళ్ళ ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పినప్పుడు కూడా ఒక 3కి కొంత తీవ్ర ఆందోళనకరంగా ఉంది. వారి పరిస్థితి విషమంగా ఉందనేటటువంటి విషయం చెప్తున్నప్పటికీ కూడా నీలోఫర్ ఆసుపత్రి వద్ద పెద్ద ఎత్తున పోలీసులు కూడా మోహరించడం జరిగింది. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ప్రభుత్వ ఆసుపత్రిలో వ్యాక్సిన్ తీసుకోవాలి, ప్రైవేటు వ్యాక్సిన్లు తీసుకోవద్దని ప్రచారం చేస్తూ బుధవారం రోజు చేసేటటువంటి వ్యాక్సిన్ తీసుకున్న చిన్నపిల్లల ఆరోగ్యం ఈరోజు తెలియనటువంటి అగమ్య గోచరమైనటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తం ఈ విధంగా పిల్లలు మంచి కోసం వెళ్తే చెడు ఎదురైందనే విధంగా కూడా ఇక్కడ కనిపించింది అనే విషయాన్ని చెప్తున్నారు. నీలోఫర్ ఆసుపత్రి వద్ద ఏం జరుగుతుందనేది ఎవరికి అర్థం కావట్లేదు. ఎప్పుడు కూడా అంటే చిన్నపిల్లలకు స్పెషల్ హాస్పిటల్గా చెప్పుకునేటువంటి నీలోఫర్ ఆసుపత్రిలోనైనా సరే తమ పిల్లలకి ఆరోగ్యం మంచిగా ఉండాలనే విధంగా చెప్తున్నారు. దాదాపు 15 మందికి పైగా పిల్లలు ఇదే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. థ్యాంక్ యూ సతీష్. ఇక ఇవి బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి. HM TV వార్త ఆగదు, నిజం దాగదు.